జబర్దస్త్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పటికి లేట్ అయిపోయింది, వార్తలు షురూ చేసుకుందాం. ఇంకా బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో ఘోరం జరిగింది. 5వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి నిలిపి ఉన్న కారు మీద పడిపోయాడు. 10 లక్షల రూపాయల కారు 10 టుకుడలు అయింది. కారు ముందు ఉన్న 2 పయ్యాలు ఊడిపోయాయి. అద్దాలు మాత్రం పనికి రాకుండా పచ్చపచ్చలైపోయాయి. కారు మీద పడ్డ వ్యక్తికి మాత్రం ఎటువంటి అపాయం కలగలేదు. కానీ 100 రూపాయలు పెట్టుకున్న డ్రాయర్ చినిగిపోయిందని కన్నీరు మున్నీరయ్యాడు. డ్రాయర్ కుట్టించుకోవడానికి నేడు హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళనున్నాడు. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో నడి రోడ్డు మీద పెద్ద ప్రమాదం జరిగింది. పంచర్ అయిన సైకిల్ ఆగి ఉన్న ఇసుక ట్రిప్పర్ ను గుద్దడంతో ఇసుక ట్రిప్పర్ అద్దాలు మొత్తం పూర్తిగా పచ్చపచ్చయ్యాయి. సైకిల్ ఇసుక ట్రిప్పర్ ను బలంగా గుద్దడంతో ఇసుక ట్రిప్పర్ లో ఉన్నటువంటి డ్రైవర్ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండడంతో అతని ముందు జాగ్రత్తగా శ్మశానానికి తోలుకెళ్లిపోయారు. బ్రేకింగ్ న్యూస్. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. జిల్లాలో భారీగా వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు తెలుపుతున్నారు. అందుకని ముందు జాగ్రత్తగా ఇల్లు ఖాళీ చేసి గుడిసెలు వేసుకోమని ప్రభుత్వం తెలుపుతుంది. ఇప్పుడే అందిన వార్త. అమెరికాలో ప్రధాని ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అతను ఎలక్షన్ టైంలో పంచిన కోట్ల సీసాలు ప్రచారానికి ఖర్చైనటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రజలను కోరారు. బాహుబలి 3లో యుద్ధం ఆగిపోయింది. కాల్కేయ జుట్టు విపరీతంగా పెరగడంతో కటింగ్ చేయించుకోవడానికి మంగళ షాప్కి వెళ్లారు. మంగళవారం కారణంగా షాపులు బంద్ ఉన్నాయని కాలకేయ కట్టప్పకు ఉత్తరం రాశారు. దానికి సమాధానంగా కట్టప్ప కాలకేయకు మళ్ళీ తిరిగి ఉత్తరం రాశాడు. నాలాగా 2 రూపాయల రేజర్ పట్టి వేసుకుని గుండు గీక్కోర కర్రమొకప్పడ మాయిష్మతి మేకప్ వేసుకోవడం అయిపోగానే మీ రాజ్యానికి వచ్చి యుద్ధం చేస్తామని కట్టప్ప ఉత్తరంలో పేర్కొన్నాడు. వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. తింటున్న అన్నంలో రాళ్ళు ఎందుకు వస్తున్నాయని భార్య మీద కోపంతో అడిగిన భర్తకు నోట్లో 32 పళ్ళు ఉన్నాయని నవ్వడానికి ఏం రోగం పుట్టిందని భర్తని తిట్టిన భార్య తిట్టడంతో మనస్తాపానికి గురైన భర్త వేగంగా వీస్తున్న ఫ్యాన్ గాలికి అడ్డం నిలబడి పక్క దిశకు కొట్టుకుని పోయాడు. నేడు చైనా పాకిస్తాన్ బార్డర్లో దీపావళి పండుగ జరుపుకున్నారు. పెద్ద పెద్ద అణుబాంబులు ఒకరి మీద ఒకరు వేసుకుని సంతోషంగా ఆడుకున్నారు. ప్రమాదవశాత్తు బాంబులు భారీగా పేలడంతో పాకిస్తాన్ లో 10,000 మంది గుడిమాకారు. బ్రేకింగ్ న్యూస్. నేడు హైదరాబాద్ పార్క్ లో ప్రేమ జంట పల్లెగిలిస్తూ అమ్మాయిలకు కనిపించారు. ఇద్దరు ప్రేమికులను పట్టుకుని ఈపులో ఇటుకరాయి పట్టుకుని మసాజ్ చేసి పక్కబొక్కలు ఈర్చి ఇంట్లో పడేశారు. బ్రేకింగ్ న్యూస్. కామారెడ్డి జిల్లాలో ఘోరం. పండుగకు పట్టుచీర కోనివ్వలేదని గొడవ పెట్టుకున్న భార్య కోపంతో గడిపోస కొట్టిన భర్త. గడిపోస బలంగా తాకడంతో భార్య 2 రోజులు కోమలకు వెళ్ళింది. నేడు జిల్లాల వారీగా జంపింగ్ పోటీలు జరిగాయి. ఆ జంపింగ్ పోటీల్లో అల్లం పోషేగర్ అనే వ్యక్తి దూకిన దూకుడుకు మెడ వరకు భూమిలోకి చొచ్చుకొని పోయాడు. ఇప్పుడే అందిన వార్త. బేగం బజార్ మార్కెట్ లో దసరా పండుగ ఆఫర్ గా ఎలకల మందులు 50% డిస్కౌంట్ అమ్ముతున్నారు. తొందరగా పైకి పోవాలనుకునే వారు వెళ్ళి కొనుక్కోండి. ఈ అవకాశం కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. తెలంగాణలో నేడు భారీగా వర్షాలు కురిశాయి. కరీంనగర్ జిల్లాలో 3 చుక్కలు, వరంగల్ జిల్లాలో 3 చుక్కలు, జనగామ జిల్లాలో 12 చుక్కలు, హైదరాబాద్ లో 6 చుక్కల వర్షం నమోదైందని వాతావరణ శాఖ నేడు తెలిపింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉంటే 143 నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంటికి వచ్చి మరి వార్తలు రాసుకొని పోతాం.